శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంబంధించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏలిన నాటి శని ప్రభావం ప్రథమార్థంలో కీలకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. మనకి ఏలినాటి శని ప్రభావం ముగించే క్రమంలో ఎలా ఉంటుంది అంటే మనిషిని చాలా ఒత్తిడికి గురి చేసి వదిలేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత ఆహ్లాదంగా ఉంటాడు. అలాంటి వాతావరణం ప్రథమార్థంలో చూడొచ్చు. ద్వితీయార్థం అంతా చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు గతంతో పోల్చుకొని ఆనందంగా ప్రవర్తిస్తూ ఉంటారు. స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ఏదైనా సరే ప్లేస్ చేంజ్ అవ్వడం, ఇల్లు అమ్మడం, భూములు అమ్మడం, వస్తువులు అమ్మడం, అంటే ఇల్లు మారినప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు కూడా సేల్ చేసుకొని వెళ్తారు కదా, అలాంటి పరిస్థితులకి గురవుతారు. ఇది ఒక శుభ పరిణామమే. అంటే మార్పు రావడం వల్ల మన యొక్క గ్రహస్థితి మారుతుంది, మన యొక్క జీవన విధానం మారుతుంది, మన పని మారుతుంది, మనకు పేరు హోదా పెరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు అంటేనే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, వైట్ కాలర్ జాబర్స్ ఎక్కువ ఉంటారు, కూర్చొని చేసేటువంటి పనులు. కాబట్టి మ్యాక్సిమం వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, గృహిణులు వీళ్ళందరూ కూడా చూసుకుంటే శ్రమ చేసి కృషి చేసి కంటే కూడా ఒక వైట్ కాలర్ జాబర్స్ లాగా ఒక చోట నిర్దిష్టంగా కూర్చొని చేసేటువంటి వారు. అయితే ఎక్కడైతే ఈ రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయానికి వస్తే కుంభరాశి వారికి సంబంధించి వారు కూడా నీట్ మెయింటెనెన్స్ చేయడం చూస్తే అసలు వీళ్ళు పనిచేసే వాళ్ళేనా అన్నట్టుగా ఉంటారు. కానీ మంచి హస్త నైపుణ్యం కలవారు. కాబట్టి మనిషిని చూసి జడ్జి చేయొద్దు. కుంభరాశి వారికి సంబంధించి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. కుండలో ఖాళీ అయితే కుండను పట్టించుకున్నట్టుగా ఉంటుంది మా పరిస్థితి అని వాళ్ళకే బాగా తెలుసు. కాబట్టి కుంభరాశి వారికి సంబంధించి స్వతహాగా చాలా బాగుంటుంది. గతంలో ఎన్నో రకాలైన అనుభవాలు అనుభవించున్నారు కాబట్టి అన్నిటిని దాటుకొని ముందుకెళ్తారు. అయితే రాజకీయాలు, సినీ రంగాల వారికి సంబంధించిన విషయంలో మాత్రం కీలక మార్పులు, అసలు ఎవ్వరు ఊహించినటువంటి మార్పులు సినిమాల్లో అలాగే రాజకీయాల్లో కనిపిస్తాయి. కుంభరాశి వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో, అంటే అప్పటి వరకు హీరో ఉన్నటువంటి విలన్ రోల్స్ వేయడం, అప్పటి వరకు కెమెరామెన్గా ఉన్న వ్యక్తి రైటర్గా, డైరెక్టర్గా మారడం, ఇలాంటివి మనం తరచూ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది. రాజకీయాల్లో కూడా వాళ్ళు ఉన్నట్టుండి పార్టీ చేంజ్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరందరికీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే విషయాలు మాత్రమే. పూర్తిగా జాతక విశ్లేషణతో మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మనకు జాతకంలో మనకు దశ, అంతర్దశ, అలాగే నవాంశ, అష్టక వర్గ, గోచారము, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ చేసి పూర్తిగా విశ్లేషణతో మీకు జాతకం అందించడం జరుగుతుంది. కాబట్టి మనం పూర్తి జాతకం తెలుసుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు శని నీచంలో ఉన్నాడు కాబట్టి మీకు అర్ధాష్టమం నడుస్తుంది కాబట్టి అని చెప్పాను. మీ జాతకరీత్యా శని ఉచ్చంలో ఉంటే, అంటే మంచి పీక్స్లో ఉంటే ఇవన్నీ ప్రభావాలు కనిపించవు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ పంపించి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. అసలు ఉగాది అంటే ఏంటి, ఎలాంటి దేవత అర్చన చేయడం మనకు మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు అంతకు ముందు వచ్చేసి వికారి, విరోధి, క్రోధి, విశ్వావసు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది. అసలు ఏంటి పేర్లు ఎలా వస్తాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా
అసలు ఈ వివాహం ఏంటి, ఈ సంతానం ఏంటి, ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు, దీనిని విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే, అవునా నారదా, అదేమిటో తెలుసుకోవాలని ఉందా అంటే, చిచ్చి ఇవన్నీ నాకెందుకు, అసలు ఇదంతా ఒత్తిదే, ఇవన్నీ ఏం ఉండవు అని చెప్పారట. సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా, స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే తను. కాబట్టి నారదుల వారు, అయ్యో స్వామి, నేను మీకు వెంటనే నీరు తీసుకొని వస్తా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి, కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని స్నానం ఆచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరులు స్త్రీమూర్తిగా మారిపోయారు. అత్యంత సుందరంగా మారిపోయారు. మంచి జడ వచ్చేసింది, బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు. ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి 60 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 60 మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ 60 సంవత్సరాలు. అయితే సంతానం మీద ప్రేమ, మోహము, ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోదిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి, ఏం నారదా, ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట. రాగానే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది. అక్కడ ఎటువంటి పిల్లలు, సంతానము, రాజ్యము, చిత లేదు, చితాభస్మము లేదు. వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరులు, ఇదంతా కల్పితం కాదు, పూర్తి విష్ణుమాయ, దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి 60 సంవత్సరాలుగా మార్చి, మానవ జీవితంలో ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట. అలా ఆ 60 సంవత్సరాలకి కూడా 60 తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి. సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి. మనకు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అనేటువంటి నామములు 12 నామములు ఉంటాయి. అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమః అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది. ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్కరం. మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 11 సార్ల నుండి 108 సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ, కుబేర కుంకుమతో కానీ, ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి. దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు. ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి
ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే మన నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి. దానికి మనవంతు కృషి, మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము. అలాగే స్వాతి నక్షత్రం, శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో విష్ణునామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రపఠనము, వజ్రదంష్టాయ విద్మహే తీష్ట తంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.